ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ధనస్సు రాశి వారికి ఈ మాసము, ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా కొంచెము మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయమ్మ. అంత యోగవంతమైనటువంటి ఫలితాలుగా గోచరించడం లేదు వీళ్లకు. కానీ ఎవరు అధైర్యపడొద్దు, బాధపడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రము లేదు. ఏదో ఒక మాసం అట్లా, ఒక మాసం ఇంకో రకంగాను ఉంటుంది మానవ జీవితంలో. కనుక ఎవ్వరూ కూడా ఎలాగబ్బా అనేటువంటి ఆందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం ఎంత మాత్రము లేదు. స్థిరాస్తి అనేటువంటి విషయంలో మాత్రము వీళ్ళు సంపాదించుకోగలుగుతారు. అబ్బాయి ఇన్నాళ్లకు గాను, ఇన్ని ఏళ్ళకు గాను మనకు స్థిరాస్తి వచ్చింది, పంపకాలు జరిగినాయి, ఒప్పుకున్నారు అందరూ, మనది ఏదో కాసో తుడము పడము మనకు వచ్చింది అనేటువంటి దీంట్లో ఉంటారు. అలాగే దూర ఆలోచనల వలన కుటుంబ వృద్ధి, లాంగ్ వ్యూ అనేటువంటిది ఏదైతే చూస్తారో దాని వలన కుటుంబము అభివృద్ధి పదములో ఉండటానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకొని ఒక పంథాగా, ఒక పద్ధతిగా ముందుకు వెళదాము అనేటువంటి భావనతో వెళుతూ ఉంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల మీద మాత్రము వృధా ప్రయాసగా తిరగాల్సినటువంటి పని ఏర్పడుతుంది. ఎవరూ ఆదరించరు, ఎవరు మనకు సహకరించరు. కానీ పని కావాల్సినటువంటి చోట కూడా అవుతుందిలే అని నమ్మకంగా పోయి అక్కడ పని గాక కొంత ఇబ్బందులతో ఎనిక్కి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే వృధా ప్రయాసగా తిరగటం అనేటువంటిది ఉంటుంది. ధన వ్యయం, ఉండేటువంటి ధనం, గతంలో సంపాదించుకున్నటువంటి ధనాన్ని కానీ లేదా అప్పు తీసుకొని కానీ ధనం వ్యయం అనేటువంటిది ఉంది. ఖచ్చితంగా ఖర్చు పెట్టుకోవాల్సిందే, తప్పదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఏదో రకంగా గ్రహస్థితిలో అనుకూలత లేనప్పుడు మన దగ్గర ఉన్నదైతే ఖర్చు పెట్టాల్సిందే కదా, వస్తే గాని పెట్టను అనడానికి లేదు, అలా ఖర్చు పెడుతుంది. గృహమునందు శుభకార్య ప్రాప్తి అంటాడు. ఇలా ఉండినా కూడా గృహంలో శుభకార్యం అనేది అయితే తప్పకుండా చేస్తారు. అలా చేస్తే ఏదైనా మంచి జరుగుతుందేమో అనేటువంటి భావన ఒకటైతే సరే, శుభకార్యాలు చేయాలి కదా, పిల్లలంటూ ఉన్న తర్వాత ఖచ్చితంగా మనం కొన్ని నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళి చేసేటువంటి విధానంగా ఉండాలి. అలా చేస్తారు కూడా. అలాగే ఉద్యోగమునందు అధికారులతో మన్ననలు పొందటము, ప్రశంసలు పొందటము, తద్వారా ఉద్యోగంలో ఉత్తీర్ణత రావటము, ఒక్కోసారి చిన్న తప్పిదం వలన ఆ ఉద్యోగస్తుడు పై ఆఫీసర్ కోప్పన్నాడు అని మానసికంగా కాస్త చింతించాల్సినటువంటి ఇది కూడా ఉంటుంది కాక. ఎందుకంటే మెచ్చుకున్నాక ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఒక మాట అనడం సహజం. అలా అన్నారే అనేటువంటి భావనతో, బాధతో వీళ్ళు కొంచెం గడపడం జరుగుతుంది కాక. అంతేకాకుండా శారీరక శ్రమ విపరీతముగా, శరీరానికి శ్రమ అనేటువంటిది ఖచ్చితముగా ఉండి తీరుతుంది. అది ఈ విషయంలో ఆ విషయంలో అని అనడానికి ఉండదు. విషయం ఏదైనా కావచ్చు కాక అక్కడ. కానీ వీళ్ళు శ్రమ పడితేనే పని అవుతుంది బాగా. వీళ్ళు శ్రమ పడకపోతే పని కాదు. అందుకని వీళ్ళు ఎక్కడున్నారని ప్రతివాడు వీళ్ళని వెతుక్కునేటువంటి పరిస్థితి అవుతుంది. అలాగే కొన్ని ఆపదలు సంభవించును అంటాడు. ఆపదలంటే ఎటువంటివి అనుకోవచ్చు. కాస్త ధన వ్యయం కావటము ఒక చిన్న ఇదే. అలాగే మనకు మంచి చేస్తారులే అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా కాస్త చెడుపు చేసే విధముగా ఉండటము, నరదృష్టి వలన, వీటి వలన కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కలిగే విధముగా ఉన్నది. ఏది ఏమైనా ఈ రాశి వాళ్లకు చాలా కొంతవరకు అనుకూలంగానే ఉన్నది. చాలా బాగుందని చెప్పలేము కానీ కొంతవరకు అనుకూలముగా ఉంది అనేటువంటిది తెలియజేయగలుగుతాం. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ.